దేవుని యొక్క వాక్యం విందాం. ఒక దైవ సేవకుడు అయ్యగారు వచ్చినట్టుగా వచ్చి సంఘానికి ప్రకటన చేస్తూ ఉన్నాడు, వాక్యం చెబుతూ ఉన్నాడు. అయ్యా, దేవుడు నాతో మాట్లాడి మీ మధ్యలోనికి పంపించాడు. మీ వద్దకు ఈ వర్తమానము తెలియచేయమని, ఈ ప్రసంగం చేయమని తండ్రి పంపించాడు. బాబు, ఏం చెప్పమన్నాడయ్యా? ఏం చెప్పమన్నాడు? మీరు ఆయన వైపు తిరగాలట. మీరు ఆయన వైపు తిరగాలట. మేమా ఆయన వైపు తిరగడం ఏంటి? మేము ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మేము తిరగడం ఏంటండి? మేము ఆయననే కదా వెంబడిస్తుంది, ఆయన పాటలేవు కదా పాడుతుంది, ఆయన ప్రసంగాలే కదా వింటుంది, ఆయన కొరకే కదా మేము ఉపవాసం ఉంటుంది. ఆయన వైపు ఇంకా మళ్ళీ తిప్పబడం ఏంటి? సబ్బాతును ఆచరిస్తూ ఉన్నాం, పండగలు ఆచరిస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా మందిరానికి తగిన రీతిగా బ్రతుకుతూ ఉన్నాం. అసలు మేము ఆయన వైపు తిరగడం ఏంటి? మేము ఆయన వైపు తిరగడం ఏమిటి అని ఆ దైవ సేవకుని అడిగితే, ఆ దైవ సేవకుడు ఒక్కొక్కటిగా చెబుతూ వచ్చాడు. అది ఒక ప్రత్యేకమైనది. ఈరోజు మన అంశం కొరకు ఒక మాట చెప్తాను. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చెబుతున్నటువంటి మాట, ఆ ప్రసంగం అంతా చేసి లాస్ట్ ముగింపులో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చెప్పమన్నటువంటి మాట, ఇదిగో మీరు ఆయన దగ్గర దొంగలిస్తూ ఉన్నారట. ఎవరి దగ్గర? దేవాది దేవుని దగ్గర. ఎలోహి ఇజ్రాయేల్, ఆ ఎలోహిమైన దేవుని యొద్ద మీరు దొంగలిస్తూ ఉన్నారట. ఏంటండి మేము దొంగలించడం ఏంటండి బాబు? మేము దొంగలించడం ఏమిటి? ఆయనకు ఇచ్చేది ఇస్తూ ఉన్నాం, మేము దొంగలించడం ఏంటి? ఆయన చెబుతూ ఉన్నాడు, మనుషుడు ఏ మనుషుడైనా దేవుని దగ్గర దొంగలించవచ్చా అని ఆయన భారభరితమైన మనసుతో చెబుతూ ఉన్నాడయ్యా. భారభరితమైన మనసుతో చెబుతూ ఉన్నాడు. అని అంటే మేము దొంగలించలేదు. మేము ఏ విధంగా దొంగలించామని దేవుడు చెబుతున్నాడో ఒకసారి కనుక్కుంటారా? ఆ మాట చెప్పాడు కదా, మేము ఆయన యొద్ద దొంగతనము చేశామన్న సంగతి ఆయన ఏ విధంగా నిరూపించగలడు? ఏమి ఆధారము చేసుకుని ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు? ఒకసారి మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఏం చెప్తాడో చూద్దాము. వారికి చెబుతూ ఉన్నాడు, అయ్యా, నేను మీకు ఆజ్ఞ ఇచ్చితిని కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీకు వచ్చినటువంటి రాబడి అంతటిలో 10% తీసుకొని వచ్చి ఈ యొక్క మందిరములో ఉంచాలని నేను సెలవిచ్చాను కదా. మీరు నా ఆజ్ఞను పాటించడం లేదు. మీరు 10% ప్రతిష్ఠితమైనటువంటి ఆ 10% మీరు ఇవ్వడానికి మీకు మనసు లేక మీరు ఇవ్వడం లేదు. ఆ యొక్క పరలోక రాజ్యములో అది ఏ విధంగా రాయబడుతూ ఉందంటే, అది దొంగతనముగా రాయబడుతూ ఉంది. నా 10% మీరు దొంగలిస్తూ ఉన్నారు. ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా మానవాళి మీద ఒక నేరం మోపుతూ ఉన్నాడు, మనిషి మీద ఒక నేరం మోపుతూ ఉన్నాడు. ఆయన తన స్వచేతులతో సృజించుకున్నటువంటి మనిషి మీద ఒక నేరం మోపుతూ ఉన్నాడు. సమస్తమును ధారాళముగా దయచేసినటువంటి ఆయన ఒక నేరం మోపుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు నా యొద్ద దొంగలించితిరి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద ఎలోహిము యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను మీరు ఇవ్వక దొంగిలించిన వారైతిరి. నా జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు.
మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట, జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, వారు శాపగ్రస్తులై ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెబుతాను. ఒక బిజినెస్ మ్యాన్ అలాగే వెళుతూ ఉంటే వీధిలో ఒక అడుక్కునేవాడు, అయ్యా ఈరోజు ఆహారం తినలేదు, ఆకలి అవుతా ఉంది, కాస్త దానం చేయ అని అడుక్కుంటూ ఉంటే అతను పిలిపించి, దయగలవాడు గనక ఆయన పిలిపించి, అబ్బాయి ఏమైందిరా, నీకు పని చేసుకోవచ్చు కదా, నాకు పని చేసే అవకాశం లేదు బాబు, నాకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు, అడుక్కొని తింటా ఉన్నాను. సరే, నేను జాబ్ ఇస్తాను, నువ్వు పని చేస్తావా? ఓకే అడుగేసి అలాగే వెళ్తూ ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా రెడీ చేయించేసి, డ్రెస్ వేయించేసి, ఇదిగో ఈరోజు నుంచి పనిలోకి వెళ్ళు అని అలాగే వెళుతూ అతనికి చిన్న డౌట్ వచ్చి, అయ్యా జీతం ఎంత అని అన్నాడు. ఎంత కావాలన్నాడు. ఏదో ఒక దినదినము ఆహారం గడపడానికి సరిపోతుంది, సరే మన మాటలో ఒక ఇండియా రూపీస్లో లేకపోతే 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు ఇవ్వండి సరిపోతుంది, 3 పూటలకు 35, 33, 3 పూటలు తినేస్తాను నేను. ఓకే, 100 రూపాయల సరిపోయిద్దా? సరిపోయింది బాబు, సరిపోయింది, అడ్జస్ట్ చేసుకుంటానులే. సరే, పని ఏంటి? నువ్వు వెళ్ళి ఈ వ్యవసాయం చెయ్యి. ఆయన చెప్పాడు, బిజినెస్ లేకపోతే వ్యవసాయము చేయమని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కొన్ని అడుగులు వేసిన తర్వాత, అబ్బాయి ఇల్రా, నా యొక్క మనసు నీకు ఇక్కడ తిరిగినంతసేపు నీకు అర్థం కాలేదేమో, నన్ను గమనించలేదేమో. నీకు జీతం కాదు, నేనేం చేస్తానంటే నిన్ను పార్ట్నర్గా చేసుకుంటాను. నేను చేసే బిజినెస్లో, అంటే నిన్ను పెట్టి బిజినెస్ చేపిస్తున్నాను కదా, ఈ బిజినెస్లో నిన్ను పార్ట్నర్గా చేస్తాను. పార్ట్నర్గా ఎంత పర్సెంటేజ్? 5% ఇస్తారా? 5% ఇస్తారా? 10% ఇస్తారా? ఎంత కావాలి? 5% ఇస్తే పండగ చేసుకుంటా బాబు. 5% అంటే 100 లాభం వస్తే 5 రూపాయలు ఇస్తే సరిపోతుందయ్యా అని. ఆ తండ్రి ఆయన ఏమన్నాడంటే, ఆ బిజినెస్ మ్యాన్, నీకు 5% కాదు, 90% నీకు ఇస్తాను. హల్లెలూయా, 90% నీకు ఇస్తాను. ఎంత? 100కి 90 రూపాయలు నీకు ఇస్తాను. 100కి 90 రూపాయలు ఇస్తాను. 100కి 90 మాట రావట్లే మనకి, మిమ్మల్ని ఇళ్ళలో పని చేసుకుంటున్నారు కదా, అమ్మాయి నీకు 1,00,000 రియాలు ఇస్తానంటే ఒక్కోసారి మూర్చొచ్చి పడిపోవచ్చు. 1,00,000 రూపాయలే వెంపటే ఫ్లైటు, ఇల్లు అవన్నీ మైండ్లో తిరిగిపోయింది. వెళ్ళిపోతాను, నా కష్టాలు తిరిగిపోయి అప్పులేదు. వానికి మాట రావట్లే. మీరు అన్నది 90 ఎస్ 90 అన్నది 90. ఆ మనిషికి మాటలు లేవు. పని చేసుకుంటూ వర్ధిల్లుతూ తన జీవితాన్ని గడిపాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ ఉపమానంలో ఆ బిజినెస్ మ్యాన్గా దేవాది దేవుడు ఉన్నాడు. నీవు నేను ఇదిగో ఈ యొక్క భిక్షగాని వలె ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాం. ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములో, ఆయన ఇస్తున్నటువంటి ఆ దీవెనలో, ఆయన ఇస్తున్నటువంటి రాబడిలో, ఆయన ఇస్తున్నటువంటి జీతములో మనకు ఆయన ఇస్తున్నది ఏంటి తెలుసా? 90%. ఆయన అడుగుతుంది ఎంత? 10%. దశమ భాగమును తీసుకొని వచ్చి మీరు నన్ను గణపరచండి. అయ్యా, అది దశమ భాగము అక్కడ ఎప్పుడో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినది, అది ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కాబట్టి అసలు దశమ భాగం అవసరమే లేదు, ఇవ్వాల్సిన అవసరమే లేదు. లేఖనం చెబుతుంది కదా, ఎవడైతే మనస్ఫూర్తిగా ఎంత ప్రేరేపణ అనిపిస్తే అంత ఇచ్చేసుకొని సరిపోతుందని చెబుతున్నారు కదా. లేఖనం ఆ విధంగా చెప్పడం లేదు. హల్లెలూయా. దశమ భాగం అనేది దేవుడు నియమించినటువంటి విధి. దశమ భాగం అనేది లేఖనము చెబుతున్నటువంటి విధి. యోషువ మెస్సయ ప్రార్థన మందిరములో ఈ యొక్క మాటను చెబుతూ ఉన్నాను. మన యొక్క నినాదం ఏమిటంటే, ఈ లేఖనములో ఉన్న ప్రతి మాట ఈరోజు కూడా అది విలువైనదే, వ్యాలిడే. ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ అంటిల్
ప్రమోటెడ్ ఇంటూ గ్లోరీ, మహిమలో చేర్చబడే వరకు ఇందులో ఉన్న ప్రతి మాట ఈ రోజుకు, నిన్నటికి, రేపు ఎల్లప్పుడూ అది వ్యాలిడే. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం అది ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు అనుకుంటున్నటువంటి వారికి ఒక మాట ఆ యొక్క లోతు ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది దాడి చేసి యుద్ధము చేసి అతన్ని కలిగిన సమస్తాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు, బానిసగా తీసుకొని వెళుతూ ఉన్నారు. అబ్రహాముకు ఆ మాట తెలియవచ్చింది. అబ్రహాం పరిగెత్తుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైన్యమును తీసుకొని వెళ్ళిపోయాడు, పని మనుషులను తీసుకొని వెళ్ళిపోయాడు. వారిని జయించి లోతును తన కలిగిన సమస్తాన్ని తీసుకొని వస్తూ ఉండగా అక్కడ ఒక షాలెము రాజు అనేటువంటి ఆ యాజకుడు అక్కడ కనపడి ద్రాక్షారసమును రొట్టెను అబ్రహాంకి ఇస్తాడు. గమనించండి, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా లేఖనములో ద్రాక్షారసము రొట్టె కనిపిస్తూ ఉందే అది మాత్రమే బల్లకు సంబంధించిన విషయము. మరి ఎక్కడైనా రొట్టె అని కనిపిస్తుందా, ద్రాక్షారసం అని కనిపిస్తుందా? అది సామాన్యమైన మామూలుగా రెగ్యులర్గా కనిపించే జ్యూస్, రెగ్యులర్గా తినే రొట్టె, రెగ్యులర్గా తినేటువంటి ఆహారం, రైస్ ఎలాగో ఆ విధంగా. కాబట్టి ద్రాక్షారసము రొట్టె ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు అది బల్లకు సంబంధించిన విషయం అని గమనించండి. సరే, అక్కడ షాలెము రాజు చెబుతున్నటువంటి మాట, ఇదిగో నిన్ను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాము చేసినటువంటి పని ఏమిటంటే తనకు కలిగిన యావత్తులో 10వ భాగము ఆ యాజకుడికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14. కాస్త బైబుల్ స్టడీ లాగా ఉంటుంది కనుక కొద్దిగా మనం లేఖనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. 18, 19, 20. మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇంగ్లీష్లో చూడండి, అండ్ హీ గేవ్ హిమ్ టైట్స్ ఆఫ్ ఆల్. ఆ టైత్, దశమ భాగం అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో వాడబడిన మాట టైత్. ఈ గేవ్ హిమ్ టైట్స్ ఆఫ్ ఆల్, అన్నిటిలో దశమ భాగము ఇచ్చాను. ధర్మశాస్త్రములో ఇశ్రాయేలు ప్రజల నుంచి ప్రారంభమైంది అనేటువంటి వారికి అబ్రహాముకు ఎవరు చెప్పారని దశమ భాగం ఇచ్చాడండి? ఎవరు చెప్పారని దశమ భాగం ఇచ్చాడు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెబుతూ ఉన్నాను, చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రములో ఉన్న అనేకమైన ఆజ్ఞలు ఆ రోజు మాట ఓరల్గా, నోటి మాటగా ప్రజల మధ్యలో ప్రకటించుకుంటూ ఉండేవాళ్ళు సేవకులు. అందుకొరకే ఆ మాటను ఆయన విన్నాడు గనక, ఆ ఆజ్ఞను పొందుకున్నాడు గనక, అబ్రహాము ఆజ్ఞను నెరవేర్చేవాడు గనక ఆయనకు ప్రేరేపణ, ఇదిగో ఇందులో దశమ భాగం ఇచ్చేయాలి, అన్నిటి యందు దశమ భాగము ఆయన తీసుకొని ఇస్తూ ఉన్నాడు. సరే, అక్కడ చూస్తే ఏ విధంగా చెప్పగలమంటే 26వ అధ్యాయము ఆదికాండమే 26వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాము గురించినటువంటి సాక్ష్యము తండ్రి చెబుతున్నటువంటి మాటలో, ఇదిగో నా మాట, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, అనగా నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెబుతూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట మై కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ అనే సినిమా చూసే ఉంటారు కదా. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు, మై కమాండ్మెంట్స్. ఎప్పుడు ఇచ్చాడు ఆయనకు ఆజ్ఞ? ఏమైనా లేఖనంలో కనిపిస్తూ ఉందా?
వ్యభిచారం చేయొద్దు అని అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఎప్పుడైనా కనిపిస్తూ ఉందా? దొంగిలించవద్దని చెప్పినటువంటి మాట కనిపిస్తూ ఉందా? నరహత్య చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు అని చెప్పినటువంటిది మనకు కనిపిస్తూ ఉందా? ఆయన మాటలు అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ ధర్మశాస్త్రంలోని అనేకమైన సంగతులు అబ్రహాముకు చెప్పాడు గనక, చెప్పిన మాట ప్రతి మాట నెరవేరుస్తూ ఉన్నాడు గనక ఆ పరలోకపు తండ్రి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు నేను విధించిన విధి అంతటిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క దశమ భాగం విషయములో ఆయనకు గుర్తుంది గనక, ఆజ్ఞ నెరవేర్చేవాడు గనక అంతకు ముందు ఎప్పుడు కనిపించినటువంటి ఆ పరిస్థితి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అబ్రహాము తన కలిగిన యావత్తులో నుంచి దశమ భాగమును తీసి ఆ పరమ తండ్రి అయిన యెహోవా యొక్క యాజకుడైన షాలేము రాజుకు అక్కడ కానుక ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ ఈ 10వ భాగము 10వ భాగం అనుకునేటువంటి వారికి ఇదిగో ఇదొక సూచన, ఇదొక ప్రూఫ్, ఇదొక రుజువై ఉన్నది. సరే, అక్కడితో కాస్త ముందుకెళితే తన యొక్క మనవడైనటువంటి యాకోబు ఆ దేశమును విడిచి వెళ్ళవలసినటువంటి సమయంలో మామగారి దగ్గరికి ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి ఆ యొక్క స్థలములో పడుకొని ఉన్నప్పుడు తండ్రి దర్శనం ఇవ్వగా అక్కడ ఒక తీర్మానం చేసుకొని ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? నేనంటే, అయ్యా, నేను నా తల్లిదండ్రులను విడిచి వెళ్తూ ఉన్నాను, మా తాత ముత్తాతల యొక్క ఆస్తిపాస్తులను విడిచి వెళ్తూ ఉన్నాను. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాము ఆ దేశములో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన మహారాజుగా పిలువబడుతున్నాడు. అలాంటి మహారాజు యొక్క కొడుకు ఇస్సాకు, అలాంటి మహారాజు యొక్క స్వాస్థ్యమును పొందుకున్న ఇస్సాకు యొక్క కొడుకు యాకోబు చెబుతున్నటువంటి మాట, రాత్రి ఒక ఒప్పుకోలు, ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. నాయన, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నన్ను బలపరిచావు, నన్ను ధైర్యపరిచావు, నువ్వు నాతో ఉంటావని ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాను. నేను అడుగుపెట్టు ప్రతి స్థలము, నేను వెళ్ళే ప్రతి స్థలములో నీవు నాకు తోడుగా ఉండి నేను తినడానికి తిండి, కట్టడానికి బట్ట, తినడానికి తిండి, కట్టడానికి వస్త్రములు కలిగి ఉండేంత జీతము కలిగి ఉండేంత ఆస్తి కలిగి ఉండేంత ఇన్కమ్ కలిగి ఉండేంత రాబడి నువ్వు ఇవ్వగలిగితే నువ్వు తోడుగున్నావని నేను నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. ఏం ఆజ్ఞ నెరవేరుస్తాను? నువ్వు నాకు ఇచ్చిన వాటన్నిటిలో దశమ భాగమునిచ్చి నిన్ను గణపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం, 28-22 వచనం, 20 నుంచి కూడా చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. అసలు చూడండి, పైన తినుటకు ఆహారం అని అది అండర్లైన్ చేసుకోండి. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. తినడానికి తిండి, కట్టడానికి వస్త్రాలు. ఏంటి ఆయన కోరుకుంటున్నది? ఏంటి? ఆయన ఆస్తి ఏది? ఐశ్వర్యవంతుడైనటువంటి అబ్రహాము యొక్క మనవడు అడుగుచున్నటువంటి మాట ఏంటంటే, తినడానికి తిండి, కట్టడానికి బట్ట. ఈ రెండు ఉంటే నేనేం చేస్తాను? ఈ రెండు వచ్చేంత ఆశీర్వాదము నువ్వు నాకు దయచేస్తే ఆ రెండు కొనడానికి, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, దీంట్లో ఈ ఇన్కమ్ వస్తుంది కదా, ఈ యొక్క జీతం వస్తుంది కదా, దాంట్లో నేను దశం భాగం ఇస్తాను. ఏమంట? మళ్ళీ చదవండి. అది తినుటకు వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. తినడానికి ఆహారము, కట్టడానికి బట్టలు ఉంటే నీవు నాకు తోడుగా ఉన్నావని నాకు ఒక నిశ్చయత బాబు. అందులో మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకు 10వ వంతు ఇవ్వమని చెప్పింది ఎవరు?
ఎక్కడి నుంచి వచ్చింది? దశమ భాగం ఇవ్వమని చెప్పినటువంటి బోధ యాకోబుకి ఎలా తెలిసింది? అబ్రహాముకి ఎలాగూ తెలిసింది? ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన సంగతులు మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ వారికి తెలియజేస్తూ వచ్చాడు. అందుకొరకే చెబుతాను, నేను నియమించినటువంటి విధిని, ఆజ్ఞలను, కట్టడలను, నియమములను అబ్రహాము పాటిస్తూనే వచ్చాడు. ఇస్సాకు పాటిస్తూనే వచ్చాడు. యాకోబు పాటిస్తూనే వచ్చాడు. అందుకొరకే ఆయన ధైర్యముగా చెబుతూ ఉన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 10వ వంతు ఇవ్వడానికి ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ఈవెన్ ఆ యొక్క బీద స్థితిలో, ఆ యొక్క దీన స్థితిలో, తక్కువ జీతములో కూడా నేను దశమ భాగం ఇవ్వడానికి నేను మొక్కుకుంటూ ఉన్నాను, తీర్మానము చేసుకుంటూ ఉన్నాను. నిశ్చయముగా నా రాబడి అంతటిలో నేను ఆ దశమ భాగంనిచ్చి నిన్ను కనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సర్వ సమాజము మర్చిపోయినటువంటి సంగతి ఏమిటంటే, బాధలతో చెబుతున్నాను తప్ప మీ డబ్బులు ఆశించి చెప్పడం లేదండి. ఆశీర్వదించబడాలని లేఖనములో ఉంది గనక చెబుతూ ఉన్నాను. నేను మాటికి చెబుతూ ఉన్నాను ధైర్యంగా. మీ యొక్క ఒక్క పైసా కూడా నేను వాడను ధైర్యంగా చెబుతూ ఉన్నాను. మీరు పెట్టే ఆ యొక్క టీయా, లేకపోతే ఆహారమా, లేకపోతే అది కొందరు ప్రేమగా వస్త్రాలను ఇస్తూ ఉన్నారు. ఎంత బలవంతం చేసినా ఆగడం లేదు. అందును బట్టి వారిని అనడం లేదు. వారిని ఆ మాట కూడా జ్ఞాపకం చేయాలి. కృతజ్ఞతగా చేస్తే ఇంకొకరు నన్ను కూడా పెట్టమని అన్న ఈ మాటలు చెప్తున్నాడా అని అనుకుంటారేమో అని ఆ మాటలు చెప్పడం లేదు. హల్లెలూయా. గమనించండి, మీరు ఆశీర్వదించబడాలనే లేఖనములో ఉన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాట ఇదిగో, ఆ ధర్మశాస్త్రము ఆ రోజే ఉంది, ఈ రోజే ఉంది, ఇప్పటికీ ఉంది. భూమి గతించే వరకు ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏ మాత్రము కొట్టివేయబడినది ఆ యొక్క గొర్రెల యొక్క కోడల యొక్క ఎడ్ల యొక్క రక్తముతో ఏ అయితే కార్యక్రమాలు ఉండేవో ఆచారబద్ధమైనటువంటి వాటిని కొట్టివేశాడు ఆయన. ఇప్పటికీ అప్పటికి ఆ మాటలు నిశ్చయము. హల్లెలూయా. గుడ్డివాని ముందు నీవు రాయి వేయకూడదు. గుడ్డివాని ముందు ఏదైనా ఒక అడ్డం పెట్టకూడదు, ఒక కర్ర పెట్టకూడదు. ఆయన ధర్మశాస్త్రంలో మాట ఎంత ఆయన ప్రేమ కలిగి. గుడ్డివాడు వెళ్తున్నాడు అనుకోండి, ఎంత కుర్రలు ఆకతాయిగా ఉంటారు కదా. గుడ్డి మనిషి వెళ్తూ ఉంటే ఆ కర్ర పెట్టాడు తెలియదు కదా, కింద పడిపోతాడు. ఆ విషయాన్ని కూడా దేవుడు లెక్క కట్టి ధర్మశాస్త్రంలో రాసిపెట్టాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో రాసిపెట్టాడు. ఈరోజు మన ఊళ్ళల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమంటారు, పిట్టగోడ అన్నది ఆ సైడ్లో ఉండేటువంటిది మిద్దె, ఫ్లోర్ మీద పైన రూఫ్, పిట్టగోడ అంటే ముందుకుండేది కాకుండా ఇలా పైకి ఉండేది పిట్టగోడన్నా. ఓకే, ఆ గోడ కట్టమని కూడా ధర్మశాస్త్రంలో రాయబడిందండి. హల్లెలూయా. ఈరోజు మనిషి ఎందుకు అది కడుతూ ఉన్నాడు తెలుసా? నీకు తెలియకపోయినా ధర్మశాస్త్రంలో ఆ తండ్రి ఇచ్చినటువంటి మాట ఎందుకు ఇచ్చాడు తెలుసా? మేము చిన్నప్పుడు మిద్ద మీద పడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు లేచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిద్ర ఎక్కడున్నామో ఏమో అర్థమయ్యేది కాదు కదా, అన్నికి వయసు లేకుంటుంది. అలాగే ఏదైనా కాస్త తండ్రి దయవల్ల నేను బలేదులని ఎవరైనా పన్న మాటలు వింటూ ఉన్నా, నిద్ర లేస్తాడు, పైన ఉండి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి దుబ్బుక్కిన కింద పడిపోతాడు. పడిపోతే వానికి కాలుచి ఏదో ఒకటి గాయం కావడం. అది గ్రహించినటువంటి తండ్రి ధర్మశాస్త్రంలో రాసిన మాట ఏంటంటే, నీ మిద్దె మీద ఎవడైనా తిరుగులాడుతూ పొరపాటున వాడు కింద పడి వానికి ఏదైనా ఆపద అపాయమో కాల్లో చేయో చావడమో జరగకుండా నువ్వేం చేయాలంటే, నీ యొక్క మిద్దె మీద ఆ రూఫ్ వేసిన తర్వాత దాని మీద ఎత్తుగోడ కట్టాలి. హల్లెలూయా. ఎత్తుగోడ కట్టాలి. ఎంతగా మానవాళి గురించి ఆయన ఆలోచించి ఆయన హృదయాన్ని విస్తరించి పరిచినటువంటిదే ధర్మశాస్త్రము. అందుకొరకే లేఖనములో రాస్తూ ఉన్నాడు,
ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రము సంపూర్ణంగా నెరవేర్చడము. ధర్మశాస్త్రములో నీకు కఠినము, శిక్ష అవే కనిపిస్తూ ఉన్నాయి, కానీ అందులో ఉన్నది ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు చెబుతూ ఉన్నాడు తండ్రి, ఇదిగో నా ఇంటిలో ఆహారం ఉండున్నట్లుగా మీరు దశమ భాగమును తీసుకొని రావాల్సి ఉండగా మీరు తీసుకొని రావడం లేదు. ఇది ఆయన న్యాయపీఠం ఎదుట ఏ విధంగా లెక్కించబడుతూ ఉందంటే ఇది దొంగతనముగా లెక్కించబడుతుంది. ఇది దొంగతనముగా లెక్కించబడుతూ ఉంది. ఎప్పుడైతే దొంగతనముగా లెక్కించబడుతూ ఉందో ఈ దొంగతనమునకు సంబంధించినటువంటి ఆ యొక్క న్యాయ విధి లేచి నిలబడి తండ్రితో వాద్యమాడుతుంది. ఇదిగో ఈ విషయంలో చిన్నబాబు దొంగతనం చేశాడు కదా, నువ్వేం చేస్తావు? దొంగతనానికి దశమ భాగం నాకు శిక్ష రావాల్సినటువంటి శిక్ష ఇది. అందుకొరకు ఆయన న్యాయాధిపతి గనక ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు గనక ఆ దశమ భాగమును దొంగలించిన ప్రతిసారి కూడా రావాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో అది వస్తూనే ఉంటుంది. హల్లెలూయా, అది వస్తూనే ఉంటుంది నిశ్చయముగా. ఈరోజు రెడ్ సిగ్నల్ దాటితే నీకు 10,000 ఫైన్ అని ఏ విధంగా ఇస్తాడు ఆయన కృపలో. ఏం చేస్తున్నాడు పెద్దలు, అధికారులు ఏం చేస్తున్నారు, నువ్వు ఈ లోపుగా కడితే 50% ఆఫ్, 5,000 కడితే సరిపోతుంది. 5,000 కట్టడం మాత్రం కట్టాల్సిందే. ఏదో సైడ్లో వెళ్ళి మావోడే అని మాఫీ చేసుకుంటుంటే ఇక్కడ మాఫీ గిరిగిరి ఏమీ నడవదు. హల్లెలూయా, ఆయన దగ్గర ఏ మాఫీలు చెల్లు కాదు. యాషమెసే ద్వారా వస్తే క్షమాపణ పొందుకుంటావు, కానీ దాని ద్వారా రావాల్సినటువంటి శిక్షణ అయితే అనుభవించవలసి వస్తుంది. సరే, అక్కడ జరిగినటువంటి మాట ఏమిటంటే మీరు నా యొద్ద దొంగలిస్తూ ఉన్నారు. ప్రతిష్ఠిత అర్పణలను దశమ భాగమును మీరు దొంగలిస్తూ ఉన్నారు. సరే, ఒక మాట మనకు ఈ యొక్క దశమ భాగం గురించినటువంటి మాట చెబుతూ ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన ఎందుకు దశమ భాగమును ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడండి. ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? ఆయన దేవుడు సమస్తమును సమకూరుస్తాడు కదా, ఎందుకు దశమ భాగమును ఇవ్వాలని కోరుకుంటున్నాడు తెలుసా అండి? ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు గనక నీవు నేను కూడా ఆయన పోలికగా ఉండాలి గనక యూ షుడ్ బి ఏ గివర్. నీవు ఇచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. ఎంతగానంటే మినిమం తక్కువలో తక్కువ పెట్టాడు ఆయన. తక్కువలో తక్కువ దశమ భాగమును నీవు ఆయన మందిరానికి తీసుకొని రావాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. దశమ భాగం తక్కువలో తక్కువ ఆయన పెట్టాడు. ఇచ్చినటువంటి దాంట్లో 90% నీవు నేను నా కుటుంబం, నీ కుటుంబం అనుభవించడానికే 10%, ఓన్లీ 10% మాత్రమే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. గత 25 ఇయర్స్ మినిమం, నేను 97 అనుకుంటాను, 96 నుంచి కూడా దాదాపుగా మేబీ 96 నుంచి 96 నుంచి ప్రారంభించాను దశమ భాగం ఇవ్వడము. ఏ విధంగా అంటే 96లో నాకు ఉద్యోగం లేదు, నేను చదువుతూ ఉన్నాను, బీటెక్ చదువుతూ ఉన్నాను, ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పుడే రక్షణ పొందుకున్నాను. మా నాన్న వాళ్ళు ఫీజుగా లేకపోతే ఖర్చులకు పంపిస్తే ఆ ఖర్చులకు ఇచ్చినటువంటి ఆ డబ్బులో కూడా దశమ భాగం ఇచ్చేవాడిని. హల్లెలూయా, మంచి మనస్సాక్షితో చెబుతూ ఉన్నాను. ఒకవేళ ఆ యొక్క 2000 వరకు నేను అటు ఇటు కాస్త తొలగిపోయిండవచ్చునేమో మధ్యలో, కానీ 2000 నుంచి నేను నిశ్చయముగా ప్రతి నెల ఇచ్చుకుంటూ వచ్చాను. ఎంటెక్ చేస్తూ ఉన్నప్పుడు, బాంబేలో ఎంటెక్ చేస్తూ ఉన్నప్పుడు అది ట్యూటర్ ఫీజుగా వచ్చేది 1800 వచ్చేది 1998-97లో. ఆ 1800లో కూడా దశమ భాగమును తీసి ఆయనను గణపరిచాను. హల్లెలూయా. ఆ యొక్క 2000లో 20,000 శాలరీతో ప్రారంభించబడింది. 20,000తో ప్రారంభించబడినప్పుడు ఆ 20,000 శాలరీని అలా పట్టుకొని నాయన ఆ రోజు చేసుకున్నటువంటి తీర్మానము ఆయన సన్నిధిలో చెబుతూ ఉన్నానండి. తీసుకున్న తీర్మానము, అయ్యా ఇది నీవు ఇచ్చినది, నేను ఎక్కటి వాడినో నాకు తెలుసు. నాది ఒక వ్యవసాయం చేసేటువంటి కుటుంబం, వ్యవసాయం చేసుకునే కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి 20,000
మాకు ఎంటెక్ చదవడానికి ఫీజు కట్టడానికి ఆ బైరెడ్డి రాజశేఖర రెడ్డిని వింటూ ఉంటారు కదా న్యూస్లో, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫీజు నేను మా నాన్న వెళ్ళి ఆ ఫీజుకు కావాల్సిన అమౌంట్ తీసుకొని వెళ్ళి ఆ ఫీజు కట్టడం జరిగింది. 10,000 రూపీస్, 10,000 రూపాయలు ఆయన దగ్గర తీసుకొని ఫీజు కట్టడానికని బాంబేకి బయలుదేరాం. సరే నాయన, నువ్వు ఇచ్చినటువంటిది ఇది 20,000 నువ్వు ఇచ్చినది అని చెప్పి ఆయనకు మొక్కుబడి యాకోబు ఏ విధంగా చేసుకున్నాడో నేను దశంభాగం కాదు, ఇది 15 నుంచి 20% ఇస్తాను నాయన. హల్లెలూయా. 15 నుంచి 20% అని దాదాపుగా 3 years ఆ పని చేశాను. ఆ తర్వాత ఆ యొక్క మళ్ళీ పరిస్థితులను బట్టి కొంత దశంభాగం ఇచ్చుకుంటూ వచ్చాను. సరే, ఎందుకు చెబుతూ ఉన్నాను ఈ మాట అంటే, నన్ను గణపరచుకోవడం కొరకు కాదండి, ఆయన నాకు ఏ లోటు చేయకుండా నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు చెబుతున్నటువంటి మాట, అన్నపానములు కలిగిన వారమై, అన్నము తినడానికి, తిండి కట్టడానికి బట్ట ఉంటే చాలు బాబు. ఎవరిది? యాకోబు యొక్క తీర్మానము. యాకోబు యొక్క తీర్మానము ఈరోజు మానవాళికి నియమించినది అదే. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమా, 6వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయము. మనం ఈ లోకములోనికి ఏమి లేకుంటే 6 నుంచి కూడా చదుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. అన్న వస్త్రములు ఏంటి? చూడండి, అది అన్న వస్త్రములు. హ్యావింగ్ ఫుడ్ అండ్ రైన్మెంట్. అన్నము వస్త్రము. యాకోబుకి ఈ సంగతి ఎవరు చెప్పారండి? అదే మాట కదా ఆయన చెబుతుంది. అన్నము తినడానికి, తిండి కట్టడానికి బట్ట ఉంటే నాకు చాలా, నేను దశంభాగం ఇచ్చి గణపరుస్తాను. అక్కడ పలకబడినటువంటి ఆ మాట ఇక్కడ పౌలు గారు ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ ఎత్తుకొని మాట్లాడినటువంటి ఈ మాటను ఆ యొక్క యాకోబు ఎప్పుడో పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరోసారి డిస్ప్లే చేయదు. అక్కడ అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పొందుదు. అన్నము వస్త్రము కంటే శ్రేష్టమైనది ఆ తండ్రి నీకు నాకు ఇస్తే ఇంకా ఆ తృప్తి లేనటువంటి జీవితమే, ఇంకా ఆ యొక్క ఆశ తీరనట్టుగానే, ఇంకా వచ్చినటువంటి ఆ రాబడిలో దశమ భాగం ఇవ్వలేనటువంటి స్థితిలోనే మన యొక్క ఆత్మీయ జీవితము కొనసాగుతూ ఉంది. ఈరోజు ధైర్యంగా చెబుతూ ఉన్నానండి, ఎప్పుడైతే నేను దశమ భాగం ఇవ్వడము, నాకు పెళ్ళి వద్దనుకున్నాను గనక అన్నీ ఎవరికి అక్కడక్కడ లోన్ తీసేయడం వల్ల ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ మెయింటెనెన్స్ కాస్త టఫ్ అనిపించింది. అప్పుడప్పుడు కాస్త డిలే చేసేవాడిని, ఇవ్వడము డిలే చేయడం. ఆ యొక్క మందిరానికి వచ్చినటువంటి ఆ శాలరీలో ఫస్ట్ విత్డ్రాల్, అప్పుడు ఏటీఎం ఎక్కువ కదా, ఇంకా ఈ ట్రాన్సాక్షన్స్ లేవు కదా, ఫస్ట్ విత్డ్రాల్ చేసి ఆ అమౌంట్ అలా పక్కకి పెట్టి మిగతాది అలా చూసుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ 15th కల్లా అడ్జస్ట్ చేసుకొని క్రెడిట్ కార్డు బిల్ కట్టేసుకొని ఈ ఫైన్ లేకుండా చూసుకొని చేసుకుందామని కాస్త డిలే చేశాను అనుకోండి, ధైర్యంగా చెబుతున్నాను ఇక్కడ, కాస్త డిలే చేశాను అనుకోండి, అప్పుడు జరిగేది ఏంటి తెలుసా అండి? ఎంతైతే నేను ఫీజు ఫైన్ పడుతుంది అనుకున్నానో దానికి రెట్లు 3 times 4 times 5 times నేను కోల్పోయేటువంటి వాడిని. పిల్లలకు బాలేకపోవడము, తనకు బాలేకపోవడము, ఆ లెక్క వేస్తే ఆ యొక్క సమయంలో నాకు కలిగిన ఆ యొక్క ఆర్థికపరమైన నష్టాన్ని క్యాల్కులేట్ చేస్తే నేను దశమ భాగము కాస్త ఆలస్యము చేయడం వలన ఎంత మిగిలించుకుందాం అనుకున్నానో దానికి ఆ యొక్క రెట్లే అక్కడ కనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు అలాగా చేసుకుంటూ వచ్చి ఎన్నోసార్లు దెబ్బతిని తీర్మానం చేసుకొని, ఒకవేళ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫ్రెండ్స్తోనైనా చేసుకుంటాను, కానీ ఇంకా ఈ పని చేయను నాయన. నువ్వు గమనించు, నీ జీవితంలో ఒకసారి నువ్వు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు. ఆయన ప్రణాళికలో ఉంటే కనుక ఆయన చిత్తంలో ఉంటే కనుక, ఆయనను నీవు నిజమైన దేవుడుగా అంగీకరించి ఉంటే కనుక, నీవు కలిగేటువంటి నష్టము, నీవు పొందుతున్నటువంటి నష్టము నీవు దశమ భాగం ఇవ్వకపోవడం వలనే.
ఇది కఠినమైన మాట అయినప్పటికీ ఇది లేఖన సత్యము. హల్లెలూయా. నీవు ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. 10,000 జీతం అనుకుందాం, 10,000 జీతం అనుకుందాం. 10,000 జీతంలో ఇవ్వవలసిన దశమ భాగం ఎంత అవుతుందండి? ఎంత 1,000 రూపాయలు, 1,000 రూపాయలు అనుకోండి, మన రూపీస్ కింద మాట్లాడు. 1,000 రూపాయలు ఆయన మందిరానికి తీసుకొని రాకపోవడం వలన, నీ ఇంట్లో కలిగే ఆపద వలన ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎంత కడుతున్నావు? 2 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు. నెలకు 1,000 రూపాయలు అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,000. 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 1,20,000. 20 సంవత్సరాలకు 2,40,000. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చే, లేకపోతే ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఎన్ని లక్షలు పే చేస్తున్నావు? ఎన్ని లక్షలు పే చేస్తున్నావు? లెక్కే లేదు. చివరికి కఠినమైపోయి మరణిస్తే కూడా నువ్వు డబ్బు కడితేనా ఈ బాడీని లేకపోతే తీసుకెళ్ళొద్దు. కఠినమైనటువంటి మాటనే కానీ క్షేమం కొరకు చెబుతూ ఉన్నాను. నీవు ఒక్కసారి కూర్చొని ఈ రాత్రి కూర్చొని నీకు కలిగే ప్రతి నష్టం వెనక నీవు దేవునికి ఇవ్వకపోవడం వలనే నువ్వు నష్టపోయావు. నువ్వు ఇచ్చి ఆయన అంటూ ఉన్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా నువ్వు 10వ భాగము తీసుకొని వచ్చి నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. అప్పుడు నువ్వు ధైర్యంగా, అయ్యా నేను 10వ భాగం ఇచ్చి నేను గణపరుస్తూ ఉన్నాను కదా, నాకు ఆహారము ఎందుకు కొదవగా ఉంటుంది, నాకు వస్త్రములు ఎందుకు కొదవగా ఉంటున్నాయి, నేను ఎందుకు అప్పుల పాలు అవుతూ ఉన్నాను, నాకు ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ యొక్క రోగం, ఎందుకు ఈ యొక్క బాధ, ఎందుకు ఈ యొక్క వేదన అని నీవు ధైర్యముగా ఆయన సన్నిధిలో గోజాడవచ్చు. హల్లెలూయా. ఆస్తిపరుడు, గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ మనిషి చెబుతున్నటువంటి మాట, ఆ భక్తిపరుడు చెబుతున్నటువంటి మాట, ఆ నీతిమంతుడు చెబుతున్నటువంటి మాట, ఇది సమస్తము యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన ఇచ్చాడంటే ఇంత కోట్ల ఆస్తిని ఆయన ఇవ్వడం ఏంటి? మరి ఆయనే కదా నాకు ఇచ్చింది. భక్తిపరుడు, నీతిమంతుడు చెప్పేటువంటి మాట, ఇది నా కష్టార్జితము, లేకపోతే నేను ప్రయాస, నా జ్ఞానము అని చెప్పుకోడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇది ఆయన కృప వలన నేను పొందుకున్నాను. ఆయన కృప వలన పొందుకున్నాడు. తీసుకున్నాడు ఆయన. తీసుకొని యోబు గ్రంథం మొదటి అధ్యాయం చివరి 2 మాటలు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమంట 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎట్లు, అతి విస్తారమైనటువంటి ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి. కుమార్తెలు 7 కుమారులు, 3 కుమార్తెలు అక్కడికక్కడ చనిపోగా తను చెబుతున్నటువంటి మాట, ఆస్తి అంతా దొంగలు తీసుకెళ్లారు బాబు అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు నీకు. ఈరోజు నువ్వు పని చేసి కష్టించి పని చేయడానికి నీకు కృపనిచ్చాడు, బలమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు అని అంటే ఆయన చూపినటువంటి కృపనే, ఆయనకు చూపినటువంటి ప్రేమ, ఆయన ప్రణాళిక. అందుకొరకే నీవు ఇంకా నడవగలుగుతూ ఉన్నావు. నీవు ఆరోగ్యంగా ఉండగా నీ పక్కవారు అనారోగ్యంగా ఉన్నారు. కారణం ఏంటి? అవన్నింటిని తలంచుకొని ఆయన కృపను తలంచుకుంటే నీవు నిశ్చయముగా ఆయన ప్రేమకు దాసురాలు అవుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ప్రేమను నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావో, ఈరోజు అయ్యగారి దగ్గరికి వచ్చి, శామ్యూల్ దగ్గరికి వచ్చి అయ్యా 1 కోటి రూపాయలు ఇస్తాం ఒక సినిమా పాట వాడమంటే, అయ్యగారు ఏమంటారు? అసలు కోటి కాదురా, నువ్వు ఆస్తి అంతా ఏది ఈ యొక్క ఆంధ్రలో కాబట్టి ఆంధ్ర అంతా ఆ బడ్జెట్ అంతా తీసుకొని వచ్చినా నేను చేయను, ఈ లోకమంతా తీసుకొని వచ్చి నాకు ఇచ్చిన నేను ఆ పని చేయను. ఏది ఒక్క పాట కదండి, ఒక్క పాట వలన ఏమైద్దండి? ఈ లోక ఆస్తి
ఆయన నామస్మరణకు సమానము కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రేమను రుచి చూచాడు గనక. హల్లెలూయా. ఆయన ప్రేమను అనుభవించాడు గనక ఆ ప్రేమలో నుంచి వేరు చేయనది మరి ఏమీ ఉండదు. మరి దశమ భాగం ఎందుకు నిన్ను వేరు చేస్తుంది? దశమ భాగమును ఎందుకు వేరు చేస్తుంది? మనకందరికీ బాగా తెలిసినటువంటి చాలాసార్లు ప్రసంగాల్లో విని ఉన్నాం. కోల్గేట్ అని తెలుసు కదా. ఆ కోల్గేట్ వ్యవస్థ స్థాపకుడు, అతని పేరు కోల్గేట్ విలియమ్స్. అతను బీదవాడై ఉండగా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క న్యూయార్క్ పట్టణానికి వెళ్ళి, అమెరికాలో పట్టణానికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉండగా ఏదో మాట్లాడుతూ ఉండగా ఇలాగనే ఒక పార్ట్నర్ తనకు పరిచయం అయిన తర్వాత వారిద్దరు కలిసి తనకున్నటువంటి ఆశను బట్టి ఆ యొక్క ప్రయాణంలో ఇద్దరు కలిసి ఆ యొక్క చిన్న కంపెనీ పెట్టుకున్నారు, చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా వృద్ధిలోనికి వచ్చిన తర్వాత అతను మరణించాడు. ఇంకొక పార్ట్నర్ మరణించగా ఇతను ఆ యొక్క బిజినెస్ కొనసాగించాడు. సరే, అతను క్రిస్టియన్. అతనికి సువార్త ఉన్నట్టుగా లేఖనానుసారమైన సువార్త దైవ సేవకుడు ప్రకటించిన తర్వాత అతను హృదయాన్ని తండ్రికి అర్పించి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, నేను దశమ భాగం నిశ్చయముగా నేను ఇస్తాను, దశమ భాగం ఇస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ యొక్క ప్రాఫిట్, లాభము వృద్ధిలోనికి వచ్చిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆలోచన, అసలు ఆయనే కదా ఇస్తూ ఉన్నది, 10% ఎందుకు, 20% చేస్తాను, 10% వద్దు 20% ఇస్తాను. కొన్ని రోజులకి 20%, కొన్ని రోజులకు 30%, కొన్ని రోజులకు 40%, కొన్ని రోజులకు 90%. అంటే 100 రూపాయలు, 100 రియాళ్ళు బిజినెస్లో లాభం వస్తే 90 రియాళ్ళు దేవుని సేవకిచ్చి 10 రియాలు మాత్రము తను వాడుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు కోల్గేట్ లేనటువంటి ఇల్లు ఏదైనా ఉంటుందా? చిన్నపిల్లలకు ఆ రుచి తెలియక ఏదది క్లోజప్ అవి వాడుతూ ఉన్నారు. కానీ మన పెద్దలు చూస్తే కోల్గేట్ లేని ఇల్లంటూ ఏం లేదు. ఎక్కడ ప్రపంచమంతా ప్రారంభించబడింది అమెరికాలో న్యూయార్క్లో ప్రారంభించబడింది. ప్రపంచమంతా ఈరోజు తన యొక్క ఆ యొక్క ప్రోడక్ట్ లేకుండా, ఆ కోల్గేట్ అని పాములు ఆ ప్రోడక్ట్స్ లేకుండా ఇల్లే కనిపించదు. అంటే నువ్వు అలాగే ఇస్తే నువ్వు అలాగ అయిపోతావని చెప్పట్లేదండి. ఆయన సంకల్పం, నీ ఎడల నా ఎడల ఆయన సంకల్పము. తినడానికి తిండి, కట్టడానికి బట్ట ఉంటే నేను నీకు దశమ భాగం ఇస్తానయ్యా. హల్లెలూయా. ఒకతనికి ఇలాగనే బీద పరిస్థితుల్లో వస్తే ప్రార్థన చేయగా, దైవ సేవకుడు ప్రార్థన చేయగా, సంఘమంతా ప్రార్థన చేయగా, దేవుని యొక్క కృపను బట్టి అతను జాబ్ పొందుకున్న తర్వాత అయా బోధ ఇలాంటి ప్రసంగం వినే దశమ భాగం ఇచ్చేద్దామని చెప్పి దశమ భాగం ఇవ్వడం ప్రారంభించాడు. దశమ భాగం ఇచ్చిన తర్వాత అతనికి బిజినెస్ పెట్టే ఆలోచన వచ్చింది. బిజినెస్ పెట్టుకుని వృద్ధిలోనికి వచ్చాడు. 5 రియాలు లేకపోతే 5 రూపాయలు, 10 రూపాయల నుంచి దశమ భాగం ప్రారంభించాడు. 1000, 10,000, 20,000, 1,00,000 రూపాయలు, 1,00,000 రియాలు కానుక ఇచ్చే దశమ భాగమే 1,00,000 రియాలు. ఆ విధంగా వృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వృద్ధిలోనికి వస్తున్నాడు. ఒక్కసారి అనిపించిందంట 2,00,000 రియాలు దశమ భాగం ఇవ్వవలసి వచ్చింది. దశమ భాగమే 2,00,000. అంటే తనకు ఎంత లాభం వచ్చిందో, ఒకవేళ జీతమే అనుకోండి, జీతం ఎంత వచ్చిందో మీకు అర్థం చేసుకోండి. సరే, ఆ 2,00,000 ఇచ్చే సమయానికంతా 2,00,000 ఎంత? 2,00,000 అంటే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ వస్తుందేమో. అమరావతిలో ఒక 100 గజాలు వస్తుందా? ఎంత వస్తుంది? 100 గజాలు వస్తుంది. ఇప్పుడు 100 గజాలు కొంటే రేపు కోట్లు అయితే అప్పుడు ఇద్దాంలే. దేవునికి అప్పుడు ఇద్దాంలే. 2,00,000 అంటే బాగా కష్టం ఉందండి. అయినా దేవుడు ప్రేమపూర్ణుడు. పాట పాడాడు కదా, ప్రేమపూర్ణుడా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని 1,00,000 రూపాయలు ఇద్దామని 1,00,000 రియాలు ఇచ్చాడు. మళ్ళీ అదే జరుగుతూ ఉంది. స్లోగా తన యొక్క బిజినెస్లో ఇంపాక్ట్, తన బిజినెస్లో ప్రభావితం చూపబడింది. దేవుడు ఒకరోజు తనకు కలలో దర్శనం ఇచ్చి మాట్లాడాడు. ఏంటి ప్రాబ్లం? ఇందాక బాగా నేర్చుకుంటూ వచ్చావు కదా, అది అక్కడ దాకా ఇస్తూ ఉంటే బాగానే ఉందయ్యా, సంతోషంగా బాగానే ఉంది, కానీ 2,00,000 అనేసరికి కాస్త ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. ఆయన వీడియో చేసి ఆ యొక్క
ఎప్పుడు ఎక్కడి దాకా సంతోషంగా ఇచ్చాడనేది తండ్రి చూయించాడంట. తండ్రి చూయించి 10,000 15,000 మధ్యలో ఉన్నంత వరకు, ఏది దశంభాగం 10,000 20,000 ఇచ్చే వరకు సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ప్రారంభమైంది, కానీ ఇస్తూ ఉన్నాడు 10,000 20,000 మధ్యలో మాత్రం సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే 20,000కు మించిందో అప్పటి నుంచి బాధపడడం ప్రారంభించాడు. వీడియో చూయించి నీకు ₹1,00,000 ఇవ్వడం కాస్త ఇబ్బందిగా ఉంది కదా, 2 లక్షలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది కదా, 20,000 హ్యాపీగా ఇచ్చాము, హ్యాపీగా ఇవ్వు చాలు, నాకు హ్యాపీగా ఇవ్వు, నువ్వు ఇబ్బంది పడుకుంటూ ₹1,00,000 కూడా అవసరం లేదు. ఆయన యొక్క బిజినెస్ 20,000కు వచ్చేసింది, 20,000కు పడిపోయింది. ఎక్కడి నుంచి? ₹2,00,000 నుంచి, ₹2,00,000 దశంభాగం ఇచ్చే స్థితిలో నుంచి మళ్ళీ ఎప్పుడైతే సంతోషంగా ఇంతైతే ఇచ్చుకుంటూ వచ్చాడో ఆ స్థితిలోనికి వచ్చే వరకు తన యొక్క జీవితము దిగజారిపోయింది. నష్టము. మళ్ళీ ఒక్కసారి తండ్రి ఆయనను దర్శించగా తిరిగి ఆయన పశ్చాత్తాపడి మళ్ళీ ఆ యొక్క దశంభాగం ఇచ్చుకుంటూ తండ్రిని కనపరిచాడు. హల్లెలూయా. నీకు కలిగే నష్టము ప్రధానమైన కారణం నువ్వు దశంభాగం ఇచ్చి చూడు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావండి. ఎందుకు తెలుసా? దేవునితో పోటీ పడేది, గమనించండి మాట, దేవునితో పోటీ పడేది లోకంలో పోటీ పడేది వ్యభిచారము, జారత్వం, వీటన్నిటికంటే మించినటువంటిది ఏమిటంటే ధనము. ఆ యొక్క డబ్బు దేవునితో కూడా పోటీపడి నువ్వా నేనా అన్నట్టు నిలబడితే, నువ్వా నేనా. అందుకొరకే యాషో మెస్సయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా ఇద్దరికీ దాసునిగా బ్రతుకుదామంటే కుదరదు. అయితే నీవు ధనమునకైనా లేకపోతే ప్రభువుకైనా, యాషో మెస్సయ్యకైనా సేవకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. కానీ ఇద్దరిని సేవిస్తానంటే అది కుదరదు. అది సిరి కానీ దేవుడు కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా దశమ భాగమును ఇవ్వడం వలన నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నాకు ఆయన అంటే ఇష్టం. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధి అంటే ఇష్టం, ఆయన యొక్క ప్రేమ అంటే నాకు ఇష్టం, ఆయన లేకుండా నేను బ్రతకలేను అని చెప్పడానికి నువ్వు ఇచ్చేటువంటి ఒక చిన్న టోకన్ అమౌంట్ ఏంటంటే ఆ యొక్క దశమ భాగము. గమనించండి ప్రియులారా, మీరు దశమ భాగం ఇచ్చినప్పుడు నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. మినిమం రిక్వైర్మెంట్ కింద దేవుడు రాసి పెట్టాడు. అది మినిమం రిక్వైర్మెంట్ కింద దేవుడు రాసి పెట్టాడు. సరే, ముగిస్తున్నాను. ఈరోజు అనుకుంటూ ఉన్నారు చాలామంది, ఎక్కడికి వెళ్ళాలయ్యా మందిరానికి? ఒక సహోదరి నేను విన్నటువంటి సాక్ష్యము, అయ్యా నేను మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేది మాత్రం ఎక్కడో ఏది ఆన్లైన్లో వింటారంట. ఆన్లైన్లో ఆయన ప్రసంగం లేకుండా నేను ఉండలేను. సంతోషం, మంచిది. అక్కడికి పంపించేస్తారంట. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారమ్మా? ఇక్కడ ఎందుకు వస్తున్నారు? మందిరానికి వచ్చేదేమో ఇక్కడ, ఇచ్చేదేమో ఎక్కడో. గమనించండి, లేఖనం చెబుతుంది మాట ఏంటంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు నీవు మందిరంలోనికి తీసుకొని రా దశంభాగము. ఒకవేళ మీరు అలా ఇచ్చే వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. ఇక్కడ అవసరత ఉండి మీరు ఎక్కడికో పంపిస్తాను అని అంటే అది న్యాయమా? ఒకసారి ఆలోచించండి. న్యాయమా? ఇక్కడ అవసరం ఉండి, అంటే గొర్రె ఇక్కడ పెంచగా మొన్న ఆ మధ్యలో అడిగారు, వేరే యొక్క పొలంలోనికి, వేరే దేశంలోనికి వెళ్ళి పాలు ఇస్తానంటే కాపరి యొక్క సంఘము ఇక్కడ ఆకలితో ఉండగా ఇబ్బందుల్లో ఉండగా వేరే దగ్గరికి వెళ్ళి అలాగ పాలు ఇచ్చేసి అలాగ దర్జాగా ఆ యొక్క గొర్రె వస్తుంది అనుకోండి, ఏమనుకుంటాడు? అయ్యో, ప్రేమ గలవాడు గనక పర్లేదు, వారి ఆకలైనా తీరింది కదా, తండ్రి యొక్క నియమం ఏమిటంటే, నా మందిరములో ఆహారం ఉండున్నట్లుగా నువ్వు మందిరంలోనికి తీసుకొని రా. మందిరంలోనికి నువ్వు తీసుకొచ్చి వచ్చి ఆయనను కనపరచు. ఒకవేళ ఆ మందిరములో అసలు
వారు వాడుతున్నటువంటి రీతి మా కష్టార్జితం వ్యర్థమైపోతుందండి. ఆ యొక్క సంఘంలో డబ్బు అధికమైపోయిందండి, కొట్టుకొస్తున్నారండి, కొట్టుకుంటున్నారు. దేని కొరకు? డబ్బు గురించి, వచ్చినటువంటి కానుకల గురించి వీధికెక్కుతున్నారండి, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారనండి. ఆ యొక్క సమయంలో నువ్వు ఒకవేళ ఆత్మ ప్రేరేపణ చొప్పున నీ కష్టార్జితం వ్యర్థము కాకుండా ఉపయోగకరమైనటువంటి స్థలంలో పెట్టవచ్చును. కానీ ఏ యొక్క మందిరానికైతే నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ మందిరం అయితే ఇది నా మందిరం అనుకుంటున్నావో, ఎక్కడైతే నా తండ్రి నన్ను స్థిరపరిచాడు అని అనుకుంటున్నావో, అక్కడ నీవు దశమ భాగం ఇవ్వడము నీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ యొక్క స్థలములో అది దుర్వినియోగం అవుతూ ఉందని అంటే, మిస్యూజ్ అవుతూ ఉందని అంటే కనుక నీవు వేరే దగ్గర ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం, ఇది ఎక్సెప్షన్ చెప్తూ ఉన్నాను నేను, ఇచ్చేయమని చెప్పడం లేదు. లేఖనం అయితే నా మందిరములో ఆయన మందిరంలో ఆహారం ఉన్నట్లు తీసుకొని రావాలని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ దుర్వినియోగం అవుతూ ఉందండి. కొందరు చెప్పినటువంటి మాట, ఇది దేవుని యొక్క మందిరం కదండి, దేవుని యొక్క కష్టార్జితం కదండి, కానుకలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు కదండి. వారు తమ యొక్క లగ్జరీస్ కొరకు వారు వాడుతూ ఉన్నారండి. దుర్వినియోగం అవుతూ ఉందండి. డబ్బు వ్యర్థం చేస్తున్నారండి. కళ్ళారా కనిపిస్తూ ఉంది. 10 రూపాయలది కాస్త 20 రూపాయలని చెప్తున్నారు, 100 రియాలు కాస్త 500 రియాలని చెబుతూ ఉన్నారండి. మోసపూరితంగా ప్రవర్తిస్తూ ఉన్నారనండి. అక్కడ ఒకవేళ నీవు ఆలోచించి ఆత్మరూపేణ, అయ్యో ఇక్కడ నా యొక్క కష్టార్జితం, నా యొక్క చెమట, నా యొక్క రక్తం దుర్వినియోగం అవుతూ ఉంది కనుక ఇక్కడ ఇవ్వకపోవడమే మంచిది అనుకున్న పర్వాలేదేమో. కానీ ఏ సంఘంలో అయితే అవసరత ఉందో, అంటే నువ్వు వెళ్ళేటువంటి సంఘంలో, నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో అక్కడ అవసరం ఉండగా, అక్కడ ఇరుకు ఉండగా, అక్కడ ఇబ్బంది ఉండగా నీవు ఇంకొక దగ్గర ఇవ్వడం అనేది చేస్తే గనక తండ్రి నిన్ను రేపు అడగవచ్చు. అక్కడ అవసరం కనిపించలేదా నీకు? అక్కడ అవసరం కనిపించలేదుగా? ఎక్కడో ఉన్నటువంటి అవసరత కనిపించింది. నీ కళ్ళ ఎదుట ఉన్నది కనిపించలేదా? ఎందుకు నిన్ను నన్ను పరిచయం చేశాడు తెలుసా అండి? ఈరోజు ఈ సమయంలో మనం ఈ విధంగా ఉండాలి అనేది ఆయన చిత్తంలో ఉన్నది. నేను ఇక్కడ ఉండనండి, నేను ఆన్లైన్లో చెప్పుకుంటూ ఉంటాను, నేను మేము ముందుకు రాను అని చెప్పాను అనుకోండి. తండ్రి, నా చిత్తం అయితే నువ్వు వాళ్ళ ముందర ఉండాలని, వాళ్ళతో సహవాసం చేయాలని, వాళ్ళతో నువ్వు ప్రయాణం కొనసాగించాలని, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలని, నువ్వు ఎక్కడో ఉంటానని అనుకుంటున్నావు. ఓకే, నీ యొక్క చిత్తం అది ఉంది, నా యొక్క చిత్తము ఇది ఉంది. ఆయన ప్రణాళిక నీవు నేను కలిసామంటే, ఈ యొక్క మందిరంలో ఉన్నామని అంటే, ఈ దేశంలో ఏ మందిరంలో ఎవరు ఉన్నా వారు అక్కడ ఉన్నారు అని అంటే దేవుని సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ముగిస్తూ ఉన్నాను. నీవు దశమ భాగం ఇవ్వడం వలన ఆశీర్వదించబడతావే కానీ శపించబడవు. నీకు తక్కువ కాదండి, ధైర్యంగా చెబుతూ ఉన్నాను, తక్కువ కాదు. ఇవ్వడం వలన నీ మనస్సాక్షి ఏమవుతుంది తెలుసా? క్లీన్ అవుతుంది, శుద్ధీకరించబడుతుంది. నీ మనస్సాక్షి ఏమవుతుంది అంటే తేటపరచబడుతూ ఉంది. నువ్వు ఇచ్చి ప్రారంభించు. నీ యొక్క కష్టాలు, నీ యొక్క నష్టము గమనించి చూడు. నువ్వు దశమ భాగమునిచ్చి ఆయనను గణపరిచి చూడు. నీ యొక్క నష్టము గమనించి చూడు. స్పష్టముగా తేడా గమనిస్తావు. నేను వారికి ఇస్తున్నాను, వీరికి ఇస్తున్నాను కాదు. ఎక్కడ అవసరం ఉందో మందిరంలోనికి తీసుకొని రా. మందిరంలో దేవుని సన్నిధిలో పెట్టి ఆయనను గణపరచు. ఆయన నిశ్చయముగా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంతోషముగా ఇచ్చువానిని ఆయన దీవించువాడై ఉన్నాడు. మరొకసారి ఆ మాట చదువుకొని ముగించుకుంది. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆకాశ వాకిళ్లను విప్పి, నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి నేను ఈ యొక్క లెక్కేసుకుంటూ ఉంటాను. దశంభాగము, నేను ఇచ్చే దశంభాగము, నాకు ఇచ్చిన ఆరోగ్యము ముందు ఎంతది తండ్రి, ఏ పాటిది ఉన్న పాటున. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటే ఎంతైనా ఇస్తాను కదండి. 10 లక్షలు అంటే ఆగిపోతానా? 20 లక్షలు అంటే ఆగిపోతానా? ఇంటి దగ్గర పొలం ఉంది, అమ్మేసే అంటే
మా అన్నోళ్ళు వాళ్ళ ఆస్తి అయినా అమ్మి నన్ను రక్షించుకోవాలని చూస్తారు. అవసరమైతే మీకు కలిగిన దాంట్లో మీకు మీ ప్రేమను బట్టి ముందుకు వస్తారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని లెక్కించుకుంటే నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆయన ఇచ్చిన ఆరోగ్యము గురించి నువ్వు ఎంతగా ఆయనకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించవచ్చో అదే చెబుతూ ఉంది. సరే, చివరికి ఒక మాట చెప్తాను. ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశాను, ఆ యొక్క చక్కటి ఇంటర్నెట్లో చదివాను. ఆ యొక్క మెయిల్స్లో వచ్చినప్పుడు చాలా నన్ను ప్రభావితం చేసింది ఆ మాట. ఒక చిన్న పిల్ల సండే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సండే స్కూల్ అంతా ఫిల్ అయిపోతుంది, కంప్లీట్గా నిండిపోతుంది. అక్కడికి వచ్చేసి ఆ పాపకు ప్లేస్ లేక ఆ పాప వెళ్ళిపోవడం. అక్కడ నిలబడి ఆ పాప ఇంటూ ఉండగా కొంతమంది వచ్చి సండే స్కూల్ ఫుల్ అయిపోయిందని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పాప, అక్కడ ఉన్నటువంటి పాప గమనించి తను ఆ యొక్క ప్రార్థన ప్రారంభించిందంట. తల్లికి చెప్పిందంట, అమ్మ, సండే స్కూల్లో అందరూ ఉండాలి, పిల్లలు ఉండట్లేదు, కొంతమంది ప్లేస్ లేక వెళ్ళిపోతూ ఉన్నారంటే తల్లి అన్నది, ఇది మనకు పెద్ద సంఘం వచ్చినప్పుడు మరి అప్పుడు అందరూ కూర్చుంటారులే అని అన్నదంట. అంటే ఆ బిడ్డ ఆ పెద్ద సంఘం గురించి ప్రార్థన ప్రారంభించింది. ఏది చిన్నపిల్ల ప్రారంభించి ఆయన ఈ విధంగా దశభాగం గురించినటువంటి ప్రసంగం దైవ సేవకుడు చేయగా ఆ చిన్నపిల్ల మేబీ 10 to 12 years ఏమైనా ఉండవచ్చునేమో. చిన్నపిల్ల చేసినటువంటి పని ఏమిటంటే, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ పాకెట్ మనీ, ఖర్చుల కొరకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో చాక్లెట్లు కొనుక్కోమని ఇస్తాం కదా, ఆ మనీని, ఆ డబ్బును ఆ పిల్ల దాచిపెట్టుకోవడం ప్రారంభించింది. ఆ యొక్క చిన్న ఉంటుంది కదా, ఏమంటారు అది, పొదుపు, ఏమన్నా ఓకే, బ్యాంకు, ఏది, కిట్టి బ్యాంక్, దాంట్లో పెట్టుకుంటూ ఉంటే ఆ యొక్క తల్లి గమనించుకుంటూ ఉంది. సరే, అక్కడ ఆ పాపకు జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే, ఆ చిన్న బిడ్డ ఏదో భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతూ తన యాత్ర ముగించింది. చిన్నపిల్ల. ఆ పాప ఆ యొక్క చర్చిలో మంచి సాక్ష్యం పొందుకున్న చిన్నపిల్ల దైవ సేవకునికి ఆ తల్లి చెప్పింది, అయ్యా ఇలా జరిగిందంటే ఒక చర్చి తరపున ఆ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, ఆ యొక్క ఫ్యూనరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, సమాధి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమాధి చేస్తూ ఉండగా దానికి ముందు తల్లి చెప్పినటువంటి మాట, అయ్యా ఇదిగో ఈ యొక్క పొదుపు ఏదే కిట్టి బ్యాంకు, ఇదిగో బిడ్డది తను చెప్పింది చనిపోయే ముందు, యాత్ర ముగించే ముందు, ఇది పాస్టర్ గారికి ఇవ్వమని చెప్పింది బాబు. దాంట్లో ఏదో చిన్న చిట్టి ఉందంట, ఆ యొక్క మాట నీ కొరకే రాసి అక్కడ పెట్టింది, నాకు కూడా తెలియదు బాబు అని పాస్టర్ గారికి ఇచ్చి ఆయన గుర్తుగా అది తీసుకొని వచ్చి ఆ యొక్క ఫ్యూనరల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దాన్ని తీసుకొని అక్కడ సాక్ష్యంగా చెబుదామని తీసుకొని వచ్చి ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఆ యొక్క దాన్ని తీసి దాన్ని అందులో ఉన్నటువంటి అమౌంట్ను, ఆ యొక్క పేపర్ను తీసి ఆయన చదివేసరికి తన గుండె బ్రద్దలైపోయింది. అలాగా చదివి కన్నీళ్ళు పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమం ముగింపులో పాపను ఆ యొక్క సమాధానానికి దించే ముందు ఆగండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా ఇదిగో దీంట్లో ఈ పాప డబ్బు పొదుపు చేసింది. ఎంత ఉంది తెలుసా? దాంట్లో 57 cents. అమెరికాలో సెంట్స్ అంటారు, మనం పైసలు అంటాం కదా, సెంట్స్ అంటే మన భాషలో చెప్పాలంటే 57 పైసలు, లేదంటే 57 రూపాయలు అనుకోండి, ఊరికే 57 రూపాయలు, 57 రియాల్స్, 57 రియాలు ఉన్నాయి. ఈ పాప దీన్ని కాపాడుకుంది, పొదుపు చేసుకుంది. ఈ పాప ఒక చిన్న చిట్టి రాసింది. ఆ చిట్టి మీద ఉన్నటువంటి మాట ఏమిటంటే యాషువా, ఈ డబ్బు ద్వారా ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రతి చంటి బిడ్డ వచ్చిన సండే స్కూలుకు సరిపోయేంత మందిరము కట్టబడాలి. హల్లెలూయా. ఆ చిన్న పిల్ల రాసుకున్నటువంటి మాట, ఇక్కడ ఈ పైసలు ఉంది కదా, ఈ అమౌంట్, ఈ డబ్బు ద్వారా ఈ పట్టణంలో ఉన్న సండే పిల్లలందరూ వచ్చినా సరిపోయేంత సండే స్కూళ్ళు
ఆ చర్చ్ కట్టబడాలని చెప్పి ఆ పేపర్ మీద రాసుకుందంట ఆ పాప రాసినటువంటి ఆ మాట చదివి సేవకుని యొక్క గుండె బ్రద్దలు అయిపోయింది. ఇంత చిన్న పిల్లకు అసలు మందిరం అంటే ఏమర్థమైంది? సండే స్కూల్కు రావాలని ఆశ ఏంటి? అసలు అందులో పట్టణంలో ఉన్న పిల్లలందరూ రావాలని ఆశ ఏంటి? అసలు అతనే తప్పిపోయాడు. తన జీవితానికి ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. సరే, ఆ మాట చెప్పి 2 మాటలు చెబుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా ఆ మందిరం కొరకు నేను $10,000 ఇచ్చేస్తాను, $10,000 ఇచ్చేస్తాను. ఆ మాట అయినాగానే ఆశ్చర్యపోయి చేశారు. ఇంకొకరు చేయెత్తి, అయ్యా నేను $5,000 ఇస్తాను, $5,000 ఇస్తాను. ఇంకొకరు చేయెత్తి, నేను $15,000 ఇచ్చేస్తాను. ఇంకొకరు చేయెత్తి, నేను $500 ఇచ్చేస్తాను. 500 ఇవి మాట అలాగ వెళ్ళిపోయి ఒక్కసారిగా లక్షల డాలర్లు పోగైపోయినాయి. అక్కడ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ న్యూస్ పేపర్లో పనిచేస్తాడు. ఈనాడు లాంటి న్యూస్ పేపర్లో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క స్టోరీని, ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క ఇన్సిడెంట్ను ఆ యొక్క న్యూస్ పేపర్లో ప్రకటించాడు. న్యూస్ పేపర్లో ఇలాగ జరిగింది, ఇదిగో ఈ పాప చిన్న పిల్ల మందిరము కట్టాలని అనుకున్నదంట, ఇదిగో ఈ విధంగా అని చెప్పి ఆ సాక్ష్యము, ఆ యొక్క పిగ్గీ బ్యాంక్, తర్వాత ఆ యొక్క మాట అదంతా దాంట్లో ప్రింట్ చేశాడంట. ప్రింట్ చేస్తే అనేక దేశంలో ఉన్న అనేకుల నుంచి ఫోన్ కాల్స్ ప్లస్ ఆ యొక్క అమౌంట్ కానుకలు వచ్చేసి అక్కడ ఎంత అద్భుతమైనటువంటి మందిరాలు కట్టబడి, ఎంత పెద్ద అంటే డబ్బు ఎక్సెస్ అయిపోయి, అధికమైపోయి పెద్ద హాస్పిటల్ మీరు వెళ్ళి గూగుల్లో చదువుకున్నటువంటి వారు 57 సెంట్స్ స్టోరీ అని చదవండి, మీకు అర్థమైపోయింది. అక్కడ గుడ్ సమారిటన్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ను అక్కడ కట్టడం జరిగింది. ఏది ఈ యొక్క మందిరాలతో పాటు గుడ్ సమారిటన్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 57 రూపాయలు, 57 రియాల నుంచి 57 లేకపోతే కోట్ల, లేకపోతే 570 కోట్ల, 5,700 కోట్ల అంత విస్తారమైనటువంటి మందిరం కట్టబడింది. హల్లెలూయా. అందుకొరకే మీకు చెబుతూ ఉంటాను, మందిర నిర్మాణము కొరకు మీ వంతుగా $1 అయినా పర్వాలేదని చెప్పాను కదా. $1 అయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా మీ శక్తి, మీకు సామర్థ్యం ఎంత ఉంటుందో దానికి తగినట్టుగా తీర్మానం చేసుకొని తండ్రి సన్నిధిలో ఆయన మందిరము కట్టబడాలన్నటువంటి ఆశతో ఉండండి. చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా నీ ఎడల ఆసక్తి కలిగి నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తానని వాగ్దానము చేయగా ఈ 10వ భాగం ఇవ్వడము ద్వారానే నీకు తక్కువ అవుతుందా? ఈ 10వ భాగమును ఆపివేయడం ద్వారానే నీ యొక్క అవసరత అక్కర్లు తీర్చబడతాయా? నిశ్చయముగా ఎంత మాత్రమును కాదు. నీకు వచ్చేటువంటి ఆ యొక్క రోగాలు అయితేనేమి, నువ్వు కట్టేటువంటి ఆ యొక్క ఫీజులు అయితేనేమి, నువ్వు కట్టేటువంటి ఆ యొక్క హాస్పిటల్ బిల్ అయితేనేమి, వీటన్నిటి వెనక దాగి ఉన్నటువంటి ప్రమాదకరమైన పని ఏమిటంటే, నువ్వు 10వ భాగము నేను ఇవ్వకపోవడం వలన.